ఛానల్. సో ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నా. అదేంటంటే ఇంతకుముందు మన ఛానల్లో రాగి దోశ చూసే ఉంటారు కదా, ఇప్పుడు నేను మీకు రాగి ఇడ్లీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ రాగి ఇడ్లీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి, అండ్ హెల్తీ కూడా. ఇంకా ఇప్పుడు అందరూ మిల్లెట్స్ తినడానికి చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి ఎలాంటి వాళ్ళ కోసం ఒకటే ఫుడ్ కాకుండా ఈ మిల్లెట్స్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే రాగి ఇడ్లీ చేసుకోవడం చాలా ఈజీ, అండ్ ఈ రాగి ఇడ్లీ వల్ల మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఈ రాగి ఇడ్లీ చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఆ రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 1 కప్ ఉద్ది పప్పు తీసుకున్నాను, అదే మినపప్పు. అలాగే అదే కప్పుతో నేను 2 కప్స్ రాగి పిండి తీసుకున్నాను. ఈ ఉద్దిపప్పు నేను మార్నింగ్ నానబెట్టాను, 6 to 7 hours నానాలి. ఇప్పుడు నేను వీటిని మిక్సీ వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఉద్దిపప్పుని ఇప్పుడు నేను ఈ రాగి పిండిలో వేసేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి రెండింటిని. ఈ రాగి పిండి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ మినపప్పు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది. అందుకోసం నేను బాగా కలవడానికి ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసేసుకొని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇది ఓవర్ నైట్ మొత్తం అలా పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ మొత్తం ఇలా పెట్టేసుకున్నాక ఇలా ఉబ్బుతుంది ఈ పిండి అంతా. ఇందులో నేను కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి కలిసేలాగా. తర్వాత ఇడ్లీ పాత్రలకి కొంచెం ఆయిల్ పట్టించేసి ఇడ్లీ లాగా నేను మొత్తం పెట్టేసుకుంటున్నాను. ఈ ప్లేట్స్కి మొత్తం పెట్టేసుకుంటున్నాను. అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes ఇది ఉడకాలి. ఉడికిన తర్వాత ఇలా వస్తుంది. ఇదిగోండి, చాలా మెత్తగా సాఫ్ట్గా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి, చూసారా, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇలా 1 minute తర్వాత అన్నిటినీ నేను తీసేస్తున్నాను.
ఇవి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. చూసారుగా ఈ రాగి ఇడ్లీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.